హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి నా 3 ఫీట్ అక్వేరియం క్లీన్ చేస్తున్నా. సో దీనిలో ఉన్న ఫిష్ ఏంటంటే అర్వానా ప్లస్ 2 ఆస్కర్స్ మెయింటైన్ చేస్తున్నా. ఇవి ఇప్పటికైతే చిన్న చిన్ననే, చూద్దాం ఎంత పెద్ద అవుతుందో. సో దీనికైతే నేను 3 ఫీట్ అక్వేరియం మెయింటైన్ చేస్తాను అనమాట. సో బై ద వే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిడ్ మర్చిపోవద్దు. ఏమున్నా లేకున్నా మీదైతే కవరింగ్ ఏదైతే కొన్ని ఉండాలి. ఎందుకంటే మేజర్ ఛాన్సెస్ ఫిష్ అనేది జంప్ చేస్తుంది అక్వేరియంలోకి వెళ్ళి. సో ఇప్పుడు మీరు ఒక చిన్న స్క్రబ్బర్ తీసుకోండి. మార్కెట్లో మీరు స్క్రబ్బర్ అంటే మేబీ మీకు దొరకవచ్చు. ఇదైతే నాకైతే 5-10 రూపీస్లో దొరికింది. సో ఇప్పుడు మీరు ఫిష్ ఎక్కడైతే ఉందో చూడండి. ఒకవేళ సర్ఫేస్లో ఉంటే దాని లోపల పంపించండి. ఎందుకంటే మేజర్ ఛాన్సెస్ అది 101% జంప్ చేస్తుంది. నాకు అట్లా 2 times అయింది, అందుకే మీకు కావద్దని చెప్తున్నా. సో ఇప్పుడు ట్యాంక్ మొత్తం క్లియర్గా మొత్తం క్లీన్ చేసుకోండి. సో ఇట్లా మొత్తం స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక 50% వాటర్ అయితే చేంజ్ చేయాలన్నమాట. నేనైతే ఇప్పుడు ఒక సైఫెన్ ట్యూబ్ తీసుకుంటున్నా. ఇది నేను 6-7 months నుంచి వాడుతున్నా. ఒక బకెట్ తీసుకోండి, 50% వాటర్ అయితే చేంజ్ చేద్దాం. తర్వాత 50% మొత్తం వాటర్ క్లీన్ చేసిన తర్వాత, సో మీరైతే ఈ వాటర్ క్లీనింగ్ ప్రాసెస్లో మీరైతే ఫిష్ని 101% అబ్జర్వ్ చేయాలన్నమాట. మేబీ అది సర్ఫేస్లో రౌండ్ చేస్తూ అది భయపడి దుంకే ఛాన్సెస్ చాలా ఉంది. సో అండ్ ఈ రాళ్ళ మధ్యలో దాని వేస్టేజ్ ఉండిపోవచ్చు. సో మీరు ఇట్లా రిటర్న్ బ్లోయింగ్ చేసి దాన్ని బయటికి తీయవచ్చు. దెన్ అగైన్ మీరు సక్ చేసి వాటర్ తర్వాత తీయవచ్చు. సో 50% వాటర్ క్లీన్ అయిన తర్వాత, సో యాక్చువల్లీ అసలు నేను 50% తీద్దాం అనుకున్నా, బట్ 30% తీసిన. సో ఇక్కడైతే నా అర్వానా ఇక్కడ ఉండేది చూడండి. సో ఇట్లా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో తర్వాత నేనైతే మినరల్ వాటర్ వాడతా బయట నుంచి తెచ్చి, ఎందుకంటే మా ఇంట్లో క్లోరిన్ వాటర్ ఉంటుంది. సో ఇట్ మే బీ హార్మ్ టు ది అర్వానా. నాకైతే రిస్క్ తీసుకోవాలని లేదు. సో నేనైతే ఈ వాటర్ అంతా యాడ్ చేస్తా. వచ్చేసి నేనైతే మెథిలిన్ బ్లూ అయితే యూజ్ చేస్తాను అనమాట రెగ్యులర్గా. అండ్ ఇట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫిష్కి ఏం ఇచ్చేస్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా క్లియర్ అవుతాయి అనమాట. అండ్ ఇట్ ఈజ్ యూస్ఫుల్. బై ద వే నేనైతే 10 drops అయితే యూజ్ చేస్తాను అనమాట. నేను ఎప్పుడు క్లీన్ చేసిన వాటర్ చేంజ్ చేసిన తర్వాత నేను ఇట్లా 10 drops అయితే యూజ్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ యాడింగ్ మెథిలిన్ బ్లూ నేనైతే చేయి పెట్టాను అనమాట. ఏ ఆబ్జెక్ట్స్ అని ఏది పెట్టి చేయి పెట్టాను. ఎందుకనంటే ఆ మెథిలిన్ బ్లూని నా చేతులతో డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫిల్టరేషన్ ఆన్ చేస్తామో దానంతలో అదే వాటర్ సర్క్యులేట్ చేసుకొని ఆ మెథిలిన్ బ్లూని కూడా దాంట్లోనే కలిపేస్తుంది అనమాట. ఇదిగోండి మన ఫిష్ అయితే ఇక్కడ ఉంది. అండ్ నేనైతే DIY టాప్ ఫిల్టర్ మెయింటైన్ చేస్తా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హీటర్. అండ్ నేను ఎక్స్ట్రా క్లీనింగ్కి అది ఎయిర్ కూలర్ పంప్ అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే సో అది ఆన్ చేసి మొత్తం సర్క్యులేట్ అయిపోతుంది వాటర్. సో దానికి టాప్ ఫిల్టర్కి ఈజీ అయిపోతుంది. సో అక్వేరియం వాటర్ చేంజ్ అయితే అయిపోయింది అనమాట. అండ్ నేనైతే DIY టాప్ ఫిల్టర్ యూజ్ చేస్తాను. నేనే అది తయారు చేసిన, ఒక బకెట్ ఉండే చిన్నది, దాంతోనైతే తయారు చేసిన. అండ్ నేను ఆ DIY టాప్ ఫిల్టర్లో బయో రింగ్స్ ప్లస్ ఫిల్టర్ మీడియా, యాక్టివేటెడ్ కార్బన్స్ యూజ్ చేస్తా. ఈ DIY టాప్ ఫిల్టర్లో కార్బన్ రింగ్స్, బయోమీడియా అట్లా చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ వాటర్ టెంపరేచర్ అయితే నేను ఒక థర్మోమీటర్తో మెయింటైన్ చేస్తాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకుంటా. ఒకవేళ అది ఎక్కువైంది అనుకో నేను తక్కువ చేసుకుంటా, ఒకవేళ తక్కువైంది అనుకో ఎక్కువ చేసుకుంటా. అండ్ ఇప్పుడు నేను చూపిస్తాను ఆ థర్మోమీటర్. ఇదిగోండి ఇట్లుంటుంది ఆ థర్మోమీటర్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 32.3 degrees ఉన్నాయి. అండ్ నేనైతే ఇంకొకటి కూడా చెక్ చేసుకుంటా, అదే వాటర్ క్వాలిటీ. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. TDS మీటర్ అంటారనమాట. ఇది మీకు ఆన్లైన్లో మేబీ ఒక 150 నుంచి 250 దాకా వాడచ్చు. అండ్ ఇప్పుడు వాటర్ క్వాలిటీ ఎట్లుందో చెక్ చేద్దాం. ఇది అర్వానాకి అయితే 300 నుంచి 250 దాకా ఉంటే బెటర్. ఇప్పుడు నా వాటర్ క్వాలిటీ చెక్ చేద్దాం. సో ఇప్పుడైతే నా వాటర్ క్వాలిటీ వచ్చేసి 125 ఉందన్నమాట. సో ఇట్స్ ఫైన్, ఓకే పెట్టవచ్చు. సో నేను ఎప్పుడు వాటర్ చేంజ్ చేసినా యాంటీ క్లోరిన్ యూజ్ చేస్తాను అనమాట. నేను ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేసిన, అరౌండ్ 350 నుంచి అట్లా పడ్డది నాకు. సో నేనైతే 3 cups యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇట్స్ ఎనఫ్ టు యాడింగ్ 3 cups ఆఫ్
యాంటీ క్లోరిన్ ఇన్ వాటర్, ఎందుకంటే మ్యాక్సిమం నా వాటర్లో క్లోరిన్ అయితే ఉండదు. సో అంతే, వాటర్ క్లీనింగ్ అయితే అయిపోయింది. నేనైతే ఇప్పుడు మీద కవర్ చేస్తున్నా. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ అక్వేరియం.